హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ జయం ప్రోమోలో రామనాథం గారు విశ్వనాథం గారి కన్న కూతురు జయ కాదని గంగే తన కన్న కూతురు అని చెప్పటానికి రుద్ర వాళ్ళకి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న వీరు ఎలాగైనా రామనాథం గారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే రామనాథం గారు వీరు దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటే వెనకాల నుంచి వీరు రామనాథం గారిని వదలకుండా కారులో ఫాలో అవుతూ ఉంటాడు. ఒక దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా రామనాథం గారిని వీరు తన కారుతో డాష్ ఇవ్వడంతో రామనాథం గారు ఒక్కసారిగా పక్కనే ఉన్న చెట్టుకు పోయి గుద్దుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. వెంటనే వీరు కారులోంచి దిగి రామనాథం గారి దగ్గరికి వచ్చి రామనాథం గారి గొంతుని గట్టిగా నొక్కి పట్టి నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాను, అప్పుడు నీతో పాటే ఆ నిజం కూడా సమాధి అయిపోతుంది, ఇప్పుడు ఏం చేస్తామని రామనాథం గారితో వీరు కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు రామనాథం గారు నేను ఆల్రెడీ రుద్ర వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను, వాళ్ళు బయలుదేరారు కూడా అని చెప్పడంతో వీరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. వాళ్ళకి నిజం తెలియకుండా ఆపడం నీ తరం కాదు అని రామనాథం గారు కోపంగా వీరితో అంటూ ఉండేసరికి అప్పుడే అటువైపుగా శకుంతల వాళ్ళు కూడా కారులో వెళ్తూ ఉంటారు. రామనాథం గారు రుద్ర వాళ్ళకి ఫోన్ చేసి తను ఆపదలో ఉన్నాడని, ఎవరో తనని చంపడానికి ట్రై చేస్తున్నారని రుద్ర వాళ్ళకి చెప్పడంతో రుద్ర వాళ్ళు రామనాథం గారిని కాపాడడానికి వస్తూ ఉంటారు. ఈలోపు శకుంతల వాళ్ళ కారు వెళ్ళిపోవటం గమనించిన వీరు కావాలనే రామనాథం గారిని శకుంతల వాళ్ళ కారుపై నెట్టడంతో శకుంతల కారుకి రామనాథం గారు తగిలి బాగా గాయాలై రోడ్డుపై పడిపోయి ఉంటాడు. వెంటనే శకుంతల వాళ్ళు యాక్సిడెంట్ అయిందని దిగి చూసేలోపు అక్కడున్న రామనాథం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వెంటనే రామనాథం గారు ఎదురుగా ఉన్న శకుంతలను చూస్తూ అమ్మ నేను మీతో ఒక విషయం చెప్పాలమ్మా అని విశ్వనాథం గారి కన్న కూతురు గురించమ్మా అని శకుంతలతో అంటూ ఉండేసరికి అప్పుడు శకుంతల జయ గురించేనా మీరు చెప్పాలనుకుంటుంది అంటూ ఉండేసరికి అప్పుడు రామనాథం గారు కాదమ్మా, అసలు విశ్వనాథం గారి కన్న కూతురు జయ కాదు, మీ ఇంటి కోడలు గంగేనమ్మ విశ్వనాథం గారి కన్న కూతురు అని చెప్పడంతో ఆ మాటలు విని శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. రుద్రప్రతాప్ గారి భార్య గంగేనమ్మ విశ్వనాథ్ గారి కన్న కూతురు అని చెప్పడంతో శకుంతల చాలా షాక్ అయ్యి రామనాథం గారి వైపు చూస్తూ ఉంటుంది. ఈలోపు రుద్ర వాళ్ళు యాక్సిడెంట్ అయిన చోటికి వచ్చి అక్కడ జనాలు ఉండటం చూసి ఏమైందని అడుగుతూ ఉండేసరికి అప్పుడు పక్కనే ఉన్న ఒక అతను ఇక్కడ ఒక ఆయనకి యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయాడు, అంబులెన్స్ కాల్ చేసి పిలిచేలోపు అతను ఆ కారులో ఉన్న ఒక ఆమెతోటి మాట్లాడి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు అని చెప్తూ ఉండేసరికి ఎవరు ఆమె అని రుద్ర వాళ్ళు అడుగుతుండేసరికి అదిగో కారు వెళ్ళిపోతుంది కదా, ఆ కారులో ఉన్న ఆమెతోటే ఆయన ఆమెకి ఏదో చెప్పి ఇక్కడే స్పృహ కోల్పోయాడని అతను చెప్తూ ఉంటాడు. అలా కారు వెళ్తున్న దాని వైపు గంగ చూసి అయితే ఆ కారు మనదే కదా, అందులో ఉన్నది అత్తయ్య గారే, అయితే రామనాథం గారితో చివరిగా మాట్లాడిన వ్యక్తి అత్తయ్య గారా అని అంటూ ఉండేసరికి రుద్ర వాళ్ళందరూ కూడా వెళ్తున్న శకుంతల కారు వైపు చూస్తూ ఉంటారు. మరి రామనాథం గారు చెప్పిన నిజంతో శకుంతలాదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, గంగే విశ్వనాథం గారి కన్న కూతురు అన్న విషయం ఇంట్లో అందరి ముందు విశ్వనాథం గారికి కూడా చెప్తుందా లేదా, కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.